పెద్ద లెక్క కాబోతుండే. ఇవాళ నేను పాత ఆర్మూరు నుంచి చూసుకుంటా, సుదలగుట్ట నుంచి మీ మొత్తం గ్రామం చూసుకుంటా ఇవాళ అంబేద్కర్ చౌరస్తాకు వచ్చిన. ఇది వెనుకబడలేదు, నాయకులు వెనుకబడేసిండ్రు. ఆర్మూరును అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది, కానీ ఇక్కడ ఎన్నికైన నాయకులు ఆర్టీసీ ల్యాండ్లో మల్టీప్లెక్స్లు కట్టుకున్నాడు ఒకడు, ఇతర దేశాలలో వ్యాపారాలు చేసుకున్నట్టు ఆయన ఇంకొక ఆయన. అందుకే ఇవాళ వాస్తవంగా మీ తరపున మీ సమస్యల మీద మాట్లాడేటోళ్ళు, మీ సమస్యల మీద కొట్లాడేటోళ్ళు, మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టేటోళ్ళు ఆర్మూరులో ఎమ్మెల్యే లేడు, నిజామాబాద్కు ఎంపీగా లేడు. ఇవాళ ఎంపీకి నిలబడ్డోళ్ళు అంటున్నారు, అయ్యా మేము రైతుల సమస్యలకు కొట్లాడతాం, మేము రైతు సమస్యలను పరిష్కరిస్తామని. నేను అంటున్నా, మీకు చెప్తున్నా, వాడెవడో రైతు గురించి చదువుకోవాలి పుస్తకంలో, కానీ మా జీవనాన్న సొంతంగా ఆయనే రైతు కష్టమేందో తెలుసు, వ్యవసాయం ఎట్లుంటుందో చేసేటోడు. 40 ఏళ్ళు ఏ పదవి ఉన్నా చీకటి పడే వరకు ఇంటికి చేరుకొని వ్యవసాయ పొలంలో పనులు చూసుకొని ప్రజలకు ఆదర్శంగా ఉండే ఆదర్శ రైతే మన పెద్దలు టి జీవన్ రెడ్డి గారు. ఇవాళ రైతు వ్యతిరేక నల్ల చట్టాలు చేస్తే హర్యానా, పంజాబ్ నుంచి లక్షలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దులో మోరించి నరేంద్ర మోడీని మెడలు వంచి రైతు వ్యతిరేక నల్ల చట్టాలు వెనక్కి తీసుకునేటట్టు చేసి రైతులకు క్షమాపణ చెప్పించిన పౌరుషం హర్యానా, పంజాబ్ రైతులది. ఆ స్ఫూర్తి తెలంగాణ రాష్ట్రంలో ఏ రైతులకైతే ఉందంటే అది ఈ ప్రాంతం ఆర్మూరు, ఈ ప్రాంతంలో మీ నిజామాబాద్ ప్రాంతంలో హర్యానా, పంజాబ్ రైతులకు ఎట్లయితే ఆత్మ గౌరవం కోసం ఆఖరి శ్వాస వరకు కొట్లాడతారో ఈ ఆర్మూరు ప్రాంత రైతులు కూడా అదే పౌరుషంతో కొట్లాడే వాళ్ళు. అందుకే ఇవాళ మీకందరికీ నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా, మీ సమస్యలు పరిష్కరించాలన్నా, మీ పసుపు బోర్డు మీకు రావాలన్నా, మీ చక్కెర కర్మాగారం తొందరలోనే తెరుచుకోవాలన్నా పెద్దలు జీవన్ రెడ్డి గారు పార్లమెంటుకు ఎన్నిక కావాలి. ఆల్రెడీ శ్రీధర్ బాబు గారు జీవన్ రెడ్డి గారి నేతృత్వంలో సుదర్శన్ రెడ్డి గారితో సహా కలిపి మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసి చక్కెర కర్మాగారాన్ని తెరవడానికి ఇవాళ 42 కోట్ల రూపాయలు బ్యాంకుకు చెల్లించి ఎన్నికల కోడైన ఎంబడే మీ ప్రాంతంలో ఉండే చక్కెర రైతులను, చెరుకు రైతులను ఆదుకునే బాధ్యత మన ప్రభుత్వం తీసుకున్నది. ఇవాళ ఇక్కడ పండించే ఎర్రజొన్నలు కానీ, ఇక్కడ పండించే మొక్కజొన్నలు కానీ, సోయాబీన్ కానీ, మీరు పండించే వడ్లు కానీ గిట్టుబాటు ధరతో పాటు 500 రూపాయల వడ్లకు బోనస్ ఇచ్చి